అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్‌కి పాద నమస్కారాలు. హైమ మేడంకి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మిలారప్ప గారికి, మార్ప గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ మనము మిలారప్ప గారి చరిత్రలోని హ్మ్. గత వారం కర్మ సిద్ధాంతం ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకున్నాము. మరి దాంట్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే మన పట్ల ఎంత కోపము, ద్వేషము ఉన్నా సరే, వాళ్ళని క్షమించే గుణాన్ని మనలో అలవర్చుకోవాలి. నెక్స్టు ఒకసారి క్షమించిన తర్వాత, మళ్ళీ వాళ్ళు చేసిన తప్పును పదే పదే మనము గుర్తు చేయగూడదు. ఆ కారణంతో మనం ఎత్తి చూపగూడదు. నెక్స్ట్ పాయింట్ మన వాస్తవానికి మనమే కారణం. మనం ఏదిస్తే అదే వస్తుంది. కార్యకారణ సంబంధం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, మనం ఏమనుకుంటాము, ఎంతో మనము గొప్ప గొప్ప గురువులను చూసి మంచిగా ఉన్న ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళని చూసి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నారు గత జన్మలో అనుకుంటాం. కానీ ఆ పుణ్యంతో పాటు గురువు గురువు చెప్పిన మార్గం యొక్క గొప్పతనం అని కూడా మనము గుర్తించాలి. మనకి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము అంటే, మనకు గురువు అలాంటి గురువు దొరకడం వల్లనే, మనం ఆ జ్ఞానం పొందడం వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాం. గురువుపై విశ్వాసం ఉంచాలి. ఈ పాయింట్స్ అన్నీ మనము గత వారం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి ఈ వారం 12వ అధ్యాయము చక్కని సంఘటన. అంటే మిలారప్ప గారు తన శిష్యులతో మాట్లాడుతున్న సంభాషణ ఉంటుంది ఈ వారము. ఇంకా కొంచెం ఆహ్, మిలారప్ప గారు మరి ఇంకా ఇంత గొప్ప స్థాయిలో ఎదిగిన తర్వాత మిలారప్ప గారి మీద హత్యా ప్రయత్నం గూడా జరుగుతుంది. అది కూడా ఈ వారం కొంత భాగం మనం చెప్పుకుంటాం మాస్టర్స్. ఈ ఇప్పుడు 12వ అధ్యాయం చక్కని సంఘటన. ఇంతవరకు నేను వ్రాసిన మిలారప్ప గారి శిష్యుడు రేచాంగ్ అని ఉన్నారు కదా! రేచుంగ్. ఆ శిష్యుడు మనకు తెలియజేస్తున్నారనమాట. ఇంతవరకు నేను వ్రాసిన ఈ కథంతా ప్రేమ స్వరూపుడైన మా గురువుగారు చెప్పింది. ఇక నేను వ్రాయబోయే దాంట్లో కొంత భాగం నేను ప్రత్యక్ష సాక్షిగా ఉండి చూచినట్టిది. తక్కినదంతా ఆయన శరీర త్యాగం చేసేంత వరకు ఆయనతో కూడా ఉన్న శిష్యులు గూడా చెప్పినవి. అంటే ఈ శిష్యుడు రాకముందు జరిగినవి, వచ్చిన తర్వాత తను ప్రత్యక్షంగా చూచినవి మనకు తెలియజేస్తున్నారు. ఆయన మరణించినప్పుడు, శరీర త్యాగం చేసినప్పుడు అనే కంటే, ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళేంత వరకు అంటే, ఆ వర్డ్ అంటే బావుంటది అని చెప్తున్నారు. ఇంతవరకు వ్రాసిన చరిత్రనంతా ఆయన చెప్పి ఊరుకున్నప్పుడు, ఇంతటితో మాకు తృప్తి కలగక, మాకింకా కొన్ని సంఘటనలు చెప్పమని మేము ఆయనను ఒత్తిడి చేశాం. ఇంతవరకు మిలారప్ప గారు వాళ్ళ శిష్యులకందరికీ కూడా ఆయన చరిత్రను చెప్పారు. కానీ వాళ్ళకింకా తృప్తి కలగలేదు. కలగక వాళ్ళింకా ఒత్తిడి చేస్తే, మళ్ళీ చెప్తున్నారు మిలారప్ప గారు. గురువుగారు మీరు చెప్పిన కథ ఒక్కొక్కప్పుడు హాస్యాన్ని కలుగజేస్తుంది. కానీ మొత్తం మీద చూస్తే ఎంతో విషాదమే ఉంది. మిలారప్ప గారి శిష్యుడు చెప్తున్నాడనమాట. అదంతా వింటుంటే కళ్ళ నీళ్ళు వచ్చినంత పనవుతుంది. అందుకని మా బాధ పోగొట్టుకోవడానికి ఆసక్తికరమైన విషయాలు కొన్ని చెప్పండి అని ఆహ్, మిలారప్ప గారి శిష్యుడు కోరుతున్నాడు. అప్పుడు మిలారప్ప గారు చెప్తున్నారు. అసలు నవ్వదగినదేమైనా ఉంటే అది చివరి వరకు నేను విజయం సాధించడమే. ఎందుకంటే ఆయన చరిత్ర చూసినప్పటి నుంచి మనం ఆ కథ తెలుసుకుంటున్నప్పటి నుంచి గూడా అంత బాధాకరమే ఉంది. కథలోని నవ్వదగిన భాగం నేను సాధించిన విజయం ద్వారానే అనేక మంది జీవులను ఉద్ధరించడం సాధ్యమైంది. ఆ విజయం వల్లనే ఎందరినో సరైన మార్గాన ఉంచగలిగాను. అట్లా ఉద్ధరింపబడిన వారిలో మానవ మాతృలు ఉన్నారు. ఇతర లోకాలలో జీవులు గూడా ఉన్నారు. ఆ విజయం వలన నేనిలా బౌద్ధ మతానికి సేవ చేసుకునే భాగ్యము నాకు కలిగింది. అప్పుడు రేచుంగ్ అనే శిష్యుడు ఇలా అడుగుతున్నాడు. స్వామి, మరి మీ మొదటి శిష్యులంటే ఇతర లోక వాసులు ఉన్నారు, మానవ మాతృలు గూడా ఉన్నారు గదా! మరి మీరు మొదటి మీకు శిష్యులుగా ఎవరొచ్చారు?
మానవులొచ్చారా? వేరే వాళ్ళు వచ్చారా? అని అడుగుతుండు. నా మొట్టమొదటి శిష్యులు ఉత్తమ లోకాలలో ఉన్న మానవాతీతులైన వాళ్ళు. ఆ తర్వాతనే మానవ మాతృలైన శిష్యులు చేరడం ఆరంభించారు అని చెప్పారు మిలారప గారు. తర్వాత ఇది చెప్పిన తర్వాత రేకార్ అనే శిష్యుడు ఇలా అడుగుతున్నాడు. ఇంతకు ముందు మీరు చెప్పిన ఆశ్రమాలు కాకుండా ఇంకెక్కడ మీరు తపస్సు కొనసాగించారు? అంటే ఆయన మిలారప్ప గారు వస్తున్నప్పుడు వాళ్ళ ఊరు నుంచి ఎవరెస్ట్ శిఖరం వైపు వస్తున్నప్పుడు ఎన్నో గుహలలో ఆయన సాధన చేశారు. మనమంతా కూడా తెలుసుకున్నాము. ఇంకా చెప్పనివి ఇంకేమైనా ఉన్నాయా అని అడిగితే అప్పుడు చెప్తున్నారు మిలారప్ప గారు. నేపాల్‌లో మరొక ముఖ్యమైన ప్రదేశం కూడా ఉంది. అది కాక 6 బాహ్య ప్రదేశాలున్నాయి. ఇవందరికీ కూడా తెలిసినవే. ఇంకా 6 అంతరంగికమైన ప్రదేశాలున్నాయి. ఇవి ఉన్నాయని కూడా ఎవరికీ తెలవదు. మరి 6 రహస్య గుహలున్నాయి. అట్లాంటివి ఇంకొక 2 గుహలు కూడా ఉన్నాయి. మొత్తము 20 ఆశ్రమాలు ఉన్నాయి. అలానే నేనప్పుడప్పుడు ఉంటూ వచ్చిన చిన్న చిన్న గుహలు ఇంకా చెప్పలేనన్ని గుహలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఆయనకు అవసరమైనవి అక్కడ ప్రజలు చేకూర్చారో అక్కడ కొన్ని రోజుల పాటు ఎక్కువ రోజులు ఆయన ఉన్నా అని చెప్తున్నాడనమాట. అలా ఉంటూ ధ్యానం చేయగా ఇంకా ధ్యాన సాధననే ముఖ్యమని అలా ఆయన ముందుకు వెళ్తూ నాకసలు ధ్యానం చేయడం అంటే ఏమిటో తెలియకుండా పోయింది. అంటే అలా ధ్యానం చేస్తూ, చేస్తూ మొత్తం ఇంకా ధ్యానమే. ఇంకా అసలు మరి ప్రత్యేకంగా ధ్యానం ఇప్పుడు మనము ఎంతో ప్రాపంచికంగా ఉంటాము. ధ్యానము అంటే ఇది ఇలా చేస్తున్నాం. కానీ ఆయనెప్పుడు గూడా ధ్యాన స్థితిలోనే ఉంటారు. అందుకోసం ఆయనకు ధ్యానం చేయడం అంటే ఏమిటో గూడా తెలియకుండా పోయిందంట. నా మనసులో ఆలోచన వచ్చి నేనిలా అడిగాను. వాళ్ళ శిష్యుడు చెప్తున్నాడు. స్వామి మీ శోభతో మీ శిష్యులమని చెప్పుకుంటూ ఆ కీర్తిని మాకు మేము ఆపాదించుకుంటున్నాము. మీరు శ్రమపడి సంపాదించిన ఆధ్యాత్మిక సత్యాలను శ్రమ లేకుండా మేము వినియోగించుకుంటున్నాము. మీరు మాకు బోధిస్తుంటే తెలుసుకుంటున్నాము. కానీ అలా ఎల్లకాలం కూడా సాధ్యపడదు గదా! ఇక ముందు ముందు మీతో సంభాషించడానికి అవకాశం లేని చాలామంది ఉంటారు. వాళ్ళొస్తారు. మరసలు మీరంటూ ఒకరున్నారని తెలియని వారు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు మేలు కలగడం కోసం ఆ గుహల పేర్లు కొన్ని చెప్పినట్లయితే వాటిని మేము కూడా వెళ్లి చూడగలుగుతాము. వాళ్ళు కూడా వెళ్లి చూడగలుగుతారు అని ఆ రేచుంగ్ అంటే ఇదంతా రాసిన వ్యక్తి ఆ శిష్యుడు చెప్తున్నాడన్నమాట మిలారెప్ప గారికి. మరి మాస్టర్స్ ఇక్కడ మిలారెప్ప గారు లేనప్పుడు అంటే ఆయన చేసింది, ఆయన ఎంతో కష్టపడి సాధించింది వాళ్ళ శిష్యులు మేము ఈజీగా చెప్పుకుంటున్నాము. ఏ కష్టం లేకుండా అని చెప్తున్నారు. మరి మనం కూడా ఇక్కడ పత్రి సారు ఎంతో కష్టపడి శ్వాసను మీద ధ్యాస అని తెలుసుకొని అందరికీ ప్రచారం చేసి ఒక్కోరికి ఆయన 35 సంవత్సరాల క్రితము పత్రి సారు ఆయన మొదలుపెట్టిన తర్వాత ఒక గురువును వెతుక్కోవడానికి, మళ్ళీ ఆ గురువు దగ్గర నేర్చుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు. మరి ఆయన ధ్యాన సాధన ఎంత కష్టపడి నేర్చుకుంటే, మనం ఇప్పుడు ఎంత ఈజీగా నేర్చుకుంటున్నాం. పత్రి సార్ అందించారు అని ఈజీగా మనము ఆ సార్ చెప్పిన జ్ఞానాన్ని తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసి, అలా ఎంతో కష్టపడి, ఎన్నో సంవత్సరాలు అందరిని వదిలిపెట్టి, అలా తపస్సు చేస్తే వచ్చే ఫలితాన్ని మనం ఇంట్లో ఉంటూ ఎంతో ఈజీగా అన్ని బాధ్యతలు చేస్తూ హ్యాపీగా ఉంటూ, మనం దీన్ని చేసుకుంటున్నాం శ్వాస మీద ధ్యాస అని. పత్రి సారు శ్వాస మీద ధ్యాస, ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తిని అన్నీ ఎన్నో రకాలుగా పత్రి సారు ఎంతో ప్రచారం చేస్తూ అందరికి అందించారు. కానీ ప్రస్తుతం పత్రి సారు శరీరాన్ని విడిచిన తర్వాత గూడా కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి పత్రి సార్ అందించిన జ్ఞానం అంటే పత్రి సార్‌ని చూడలేదు. ఆయనెవరో గూడా తెలీదు. కానీ పత్రి సార్ అందించిన జ్ఞానం మనకు యూట్యూబ్‌లలో, పీఎంసీలో అన్నింటా ఆ జ్ఞానం ఉంది. మనకు
అంత ఈజీగా మనకు దొరుకుతుంది. అప్పటి కాలంలో వాళ్ళు ఆ గురువు యొక్క జ్ఞానాన్ని బుక్కు రాస్తే గాని వాళ్ళకి అందలేదు. కానీ మనకు ఎంతో ఈజీగా మనకు పత్రి సార్ లేకున్నా ఆ జ్ఞానం మనకు అందుకుంటున్నాం మనం. మళ్ళీ సార్ వల్ల అంటే ఎన్నో పిరమిడ్‌లయ్యాయి. అలా పిరమిడ్ శక్తిని పొందుతున్నాం మనము. హ్మ్. హ్మ్. మరి ఇప్పుడు మనం ఈజీగా పత్రి సార్ చెప్పింది శ్వాస మీద ధ్యాస అని, మళ్ళీ వంశీ సార్ చెప్పింది కర్మ ధ్యానము, కర్మ విపాకము, ఇంకా ఎంతో ఈజీగా మనకు వంశీ సారు మన జీవితంలో జరిగే సంఘటనలను ఉదాహరణగా తీసుకొని, మనకింకా ఎంతో ఈజీగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి ఇలా మనము వాళ్ళ శిష్యులమని అంటే మనం ఏం కష్టపడకుండానే మనం వాళ్ళ శిష్యులమని చెప్పుకుంటున్నాం. ఎంత ఈజీగా మనం చెప్పుకుంటున్నాం. అలా ఆహ్, మిలారెప్ప గారు అందించిన జ్ఞానాన్ని వాళ్ళు ధ్యానం చేసిన గుహలను మీరు లేకున్నా, మీరెవరో తెలవకున్నా కొత్తగా వచ్చే వాళ్ళకు మిలారెప్ప గారి గురించి తెలియాలంటే కొన్ని మాకు కూడా తెలియాలి. వాళ్ళు చేసిన ఓకే. ఇప్పుడు మనం బాబాజీ కేవ్స్‌కెళ్తాము. ఓకే. ఆ గుహలో బాబాజీ ధ్యానం చేశారని చెప్పుకుంటాం. అలా మిలారెప్ప గారు హ్మ్. వాళ్ళు ధ్యానం చేసిన గుహలు అవన్నీ కూడా వాళ్ళ శిష్యులు తెలుసుకుంటున్నారనమాట. ముందు ముందొచ్చే వాళ్ళకు మీ గురించి తెలియాలి గదా! మీరిక్కడ ధ్యానం చేశారని తెలియాలి. మీ గురించి తెలియాలి. అవన్నీ చెప్పడానికి మాకు మీ గురించి ఇంకా హ్మ్. ఇన్ఫర్మేషన్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మనము ఆ జ్ఞానాన్ని పొందుతున్నాము. మళ్ళీ జ్ఞానాన్ని పంచుతున్నాం. అప్పుడాయన ఆ గుహలన్నీ పేర్లు మా మేలు కోసం, మా తర్వాత రానున్న తరం వారి కోసం చెప్పారు. ఆయన జీవిత చరిత్రనంతా విన్నందువలన ఆయనపై విశ్వాసం బలపడింది. ఆయన చరిత్ర మా హృదయాలను కదిలించి వేసింది. అప్పుడు మాలో ఎక్కువ పరిణతి సాధించిన వాళ్ళు తన జీవితమంతా సంపూర్ణంగా ఆయన అడుగుజాడల్లో నడవడానికి అంకింత అంకితం చేయాలని దృఢ నిశ్చితులయ్యారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనము మరి మిలారెప్ప గారి చరిత్ర వింటూ ఉంటే ప్రతి వారము ఆయన చరిత్రను వింటూ ఉంటే మనకు ఎన్నో రకాల ఆహ్, విషయాలు తెలుసుకుంటూ మనం గూడా ఎంతో అంటే ఆయన చరిత్ర అలాంటిది. అంటే మనం గూడా కొన్ని సార్లు బాధ అనిపిచ్చింది. ఆ చరిత్ర తెలుసుకుంటే. ఆయన గురువు దగ్గర శిక్షణ పొందింది అవన్నీ తెలుసుకుంటే ఒక రకమైన బాధ వచ్చింది. తర్వాత మరి ఎంత ఒకటే జీవితంలో, ఒకటే జన్మలో ఆయన ఎంతో పాపకర్మను చేసుకున్నా సరే, మళ్ళీ అదే జన్మలో తను అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు. అంటే అలాంటి గురువు ఆయనకు దొరికిండ్రు. అదంతా తెలుసుకోవడం వల్ల మనకు గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుంది? అసలు గురువుపై ఎంత విశ్వాసం ఉండాలి అని మనకెంతో నేర్చుకున్నాం మనము. అలాంటి భావన మనకు కూడా కలిగింది. వాళ్ళ శిష్యులకు కలిగిందని చెప్తున్నారు. ఈ చరిత్ర చదువుతూ, వింటూ ఇది తెలుసుకుంటున్నప్పుడు నాకు కూడా అలాంటి భావనే కలిగింది. అంటే ఒక గురువుపై ఎంతటి విశ్వాసం ఉండాలి అనేది మెలారప్ప గారు, మార్ప గారి చరిత్ర వింటే మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది మాస్టర్స్. ఈ కథ విని గొప్ప ప్రయోజనం పొందని వారు లేనే లేరు. ఖచ్చితంగా కొంత ప్రయోజనం అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఆయన చరిత్రలో ఎన్నో విషయాలున్నాయి. పొందుపరచడానికి వీలు లేనివి. అంటే అన్నీ గూడా ఇంకా దీంట్లో రాయలేదంట. వీరికి లొంగిపోయి ఉత్తమమైన స్థితిని పొందాయి. వీరికి మొదట శిష్యులైన ఆ అతిలోక దివ్య శక్తులు ముందుకు వచ్చి ఈయన చేసే లోకహిత కార్యాలలో ఆయనకు కుడి భుజంగా నిలబడ్డవారున్నారు. ఆయన బోధిస్తున్నప్పుడు వినటానికి పైలోకాల నుండి కొందరు వచ్చిపోతూ ఉండేవారు. అంటే ఆయన జ్ఞానం వినడానికి పైలోకాలలో నుంచి కూడా మాస్టర్స్ వచ్చేవాళ్ళంట. ఇప్పుడు మామూలుగా మనం ధ్యానం చేసేటప్పుడు ఆహ్, చూడండి మీరు చాలా మందికి అనుభవాలున్నాయి. ఒక గ్రూప్ మెడిటేషన్ గాని, ఇంట్లో మనం ధ్యానం చేసేటప్పుడు గాని, మనం ఒక్కరమే ఉంటామని మనం అనుకుంటాం. కానీ మన చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది అనుభవాలు విన్నాను నేను. వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు
వాళ్ళ చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నట్టు, ఒక రకమైన సుగంధం వాసన అంటే, ఆ గురువుల యొక్క వాసన కూడా అక్కడ అర్థమైపోతదంట. అలాంటి స్మెల్లొచ్చినప్పుడు ఓకే. ఆ గురువు కూడా అక్కడ వచ్చారక్కడికి అనేది అర్థమైపోతుంది. కాబట్టి మనం అనుకుంటాం మనం చెప్పేటప్పుడు, మనం ధ్యానం చేసేటప్పుడు మనొక్కరమే ఉన్నామని. కానీ మన చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు. అక్కడ మిలారెప్ప గారు జ్ఞానం అందించేటప్పుడు పైలోకాల నుండి కూడా ఎంతో మంది మాస్టర్స్ వచ్చేవాళ్ళంట. ఈ లోకంలో వారి సన్నిధికై వచ్చిన వారు ఉద్ధరించబడి వెళ్తూ ఉండేవారు. ఎవ్వరైనా సరే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆహ్, ధ్యాన సాధన వల్ల చాలా ఉపయోగం పొందే ఉంటారు. వారి బోధనలు ఎక్కువ తత్వాలుగా, కీర్తనలుగా ఉన్నాయి. ఆ పాటలన్నింటినీ స్వయంగా మిలారెప్ప గారే పాడేవారు. ఎప్పుడైనా ఒక విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చెప్పాలన్నా, లేకపోతే ఆయన హృదయం పారవశ్యమై చెందినా, ఆయన మాటల రూపంలో ఆయనకి ఎటువంటి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఆయన ఒక పాటల రూపంలో మనకు అందించేవారు. అయితే ఆయన పాటలన్నిటిలో రాసిన దాంట్లో 'మంచు పడుట' అనే పాట ఎక్కువగా ఖ్యాతి చెందిందంట. ఆ పాటలో మంచు పడటం నుండి ఎలా బయటపడ్డారో దాన్నంతా కూడా వివరించారు. అలానే పావురాలను సంబోధిస్తూ ఉన్న స్తోత్రము, ఒక గీతం మరొకటి గూడా ఉందంట. ఖ్యాతి చెందిన పాట. ఇలా నేను మొట్టమొదట నా గురువునెలా కలుసుకున్నాను అనే విషయాన్ని పొందుపరిచిన అధ్యాయం కూడా ఉంది. అప్పుడు నేనొక కుష్టు వ్యాధి పీడితుడిని. అందుచేత సమాజం నుంచి వెలివేయబడ్డ వాడిని. ఇదంతా కూడా మనకు రేచుంగ్ అనే శిష్యుడు చెప్తున్నాడు. ఆయన మిలారెపా గారిని కలుసుకున్నప్పుడు ఆయన ఒక కుష్టు వ్యాధితో ఉన్నారంట. కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళను ఎవ్వరు గూడా దగ్గరికి రానియ్యరు. అది అందరికీ తెలుసు గదా! ఆయన సమాజం నుంచే బయటికి వెలివేయబడ్డవాడంట. అయితే తర్వాత హ్మ్. ఆయన మొట్టమొదట గురువుని ఎలా కలుసుకున్నారో గూడా మనకు చెప్తున్నారు. తర్వాత మిలారెప్ప గారికి రేచుంగ్ అనేవాడు భారతదేశం నుండి ఒక రహస్యమైన యోగ సాంప్రదాయానికి చెందిన గ్రంథాలను తేవలసి ఉంది అని దర్శనమైంది. రేచుంగ్ అనే శిష్యుడు మిలారెప్ప గారికి కలవక ముందే మిలారెప్ప గారికి భారతదేశం నుండి ఒక రేచుంగ్ అనే వ్యక్తి వస్తాడు. ఆయన యోగ సాంప్రదాయానికి సంబంధించిన గ్రంథాలన్నిటిని గూడా తేవలసి వస్తుంది అని మిలారెప్ప గారికి ముందే తెలిసిపోయిందంట. నేనెక్కడ ఉంటానో, నన్నెలా వెతకాలో అనే విషయం కూడా వారికి దివ్య దర్శనంలో సూచించబడింది. అంటే ఆ శిష్యుడు ఎలా వస్తాడో కూడా మిలారెప్ప గారు ఆయన దివ్య దృష్టితో ముందే చూసుకున్నారు. అందువలన ఆయన ఒక గుహలో కూర్చొని తపస్సు చేస్తుంటే నాకు కూడా వెళ్లి ఆయనను కలుసుకోవాలని ఆదేశమొచ్చింది. ఓకే. అక్కడ గురువుకు తెలిసిపోయింది ఇలాంటి శిష్యుడొస్తాడు అని. ఇక్కడ శిష్యుడికి గూడా ఆ గురువును కలుసుకోవాలని సందేశము ఆయనకందింది. ఆ తర్వాతనే నేను భారతదేశం నుంచి వచ్చాను. అక్కడే నా వ్యాధి నివారణయింది. అయితే ఎక్కడైతే ఆ గుహలో కలుసుకోవాలో అక్కడే ఆయన రేచుంగుకున్న కుష్ఠవ్యాధి అంతా కూడా నివారణ అయింది అని చెప్తున్నారు. తక్షణమే నేను నా గురువుగారి దగ్గరికెళ్ళాను. అప్పుడు నేను మా గురువు చెంత ఒక గుహలో నివసిస్తుంటే మరొక శిష్యుడు వచ్చి కలుసుకున్నారు. ఓకే. ఆ గురువు దగ్గరికి ఆ గుహలో ధ్యానం చేస్తున్నప్పుడు వెళ్తే ఆయనకక్కడే ఆ గురువుతో పాటు కూర్చొని అక్కడ సాధన చేస్తే ఆయనకు తగ్గిపోయింది. అలానే ఇంకొక శిష్యుడు గూడా వచ్చారు. అంతే గదా! ఇప్పుడు ఒక గురువు ఒక దగ్గర ఉన్నారు అని తెలిస్తే మనం ఆ గురువును కలుసుకోవడానికి ఖచ్చితంగా ఒకరు వెళ్తూ ఉంటారు. ఈ ధ్యానం గురించి తెలియనప్పుడు పత్రి సారు ఒక్కొక్కరికి ధ్యానం నేర్పించడానికి ఎన్నో ఊర్లు, ఎన్నో గంటలు ప్రయాణం జేసి నేర్పించేవాళ్ళంట. కానీ ధ్యానం విలువ తెలిసిన తర్వాత మనకు ఈ ధ్యానం వల్ల ఇలా జరుగుతుంది, ఇంత మార్పొస్తుంది, మన మానసిక ప్రశాంతంగా ఉంటుంది, మనకున్న ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు దాని గురించి ఇంకా తెలుసుకోవాలనే తపన ఉన్నప్పుడు మనం గూడా గురువుల దగ్గరికి వెళ్తాం. ఓకే. ఈ దీని ద్వారా అంటే మనకిప్పుడు యూట్యూబ్ అవన్నీ ఉన్నాయి గాబట్టి దాంట్లో అన్నీ తెలుస్తున్నాయి. అది
నేనిక్కడ ఎళ్తే ఈ గురువు దగ్గరికెళ్తే ఇలా సాధన చేస్తే నాది కూడా క్లియర్ అయితది అన్న ఉద్దేశంతో మనం గూడా అది తెలుసుకోవాలి, చెయ్యాలి అనే ప్రయత్నము మనం గూడా చేస్తున్నాం. అలా మిలారెప్ప దగ్గరికి చాలామంది శిష్యులు ఆహ్, మిలారెప్ప గారి దగ్గరికి వచ్చారనమాట. ఆయన శిష్యులలో ఎంతో తక్కువ వాళ్ళున్నారు, ఎక్కువ వాళ్ళున్నారు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ ఇంతమందిమున్నాము గ్రూప్‌లో. అసలు మనం ఏమైనా పట్టించుకుంటామా అండి? అసలేది గూడా పట్టించుకోము. ఖాళీ మనం ఏం మాట్లాడతాము, ఒకవేళ పరిచయం జేసుకోవాల్సినప్పుడు, ఓకే. మీ పేరేంటి? మీరెన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు? మీరెలాంటి అనుభవాలు పొందారు? అని అడుగుతాం. మీ ఊరెక్కడ? మీ క్యాస్ట్ ఎక్కడ? మీకెంతమంది ఇలాంటివేవి మనకు అసలు అవసరమే లేదు. అలాంటి డిస్కషనే జరగదు. ఎందుకంటే ఇక్కడ అందరము మనం ఆత్మ బంధువులమని తెలుసు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని ఎప్పుడు లేదు. అక్కడ మిలారెప్ప గారి దగ్గరకి గూడా ఎంతోమంది శిష్యులొచ్చారు. గొర్రెల కాపరి వాళ్ళు, అలా ఎంతోమంది శిష్యులు మిలారెప్ప గారి దగ్గరికి వచ్చారు. భారతదేశం నుండి వచ్చిన మహాయోగి అయిన ధర్మబోధి అని ఆయన వచ్చి మిలారెప్ప గారిని కలుసుకొని ఆయనకు నమస్కరించారు. మరి ఒక గురువు ఉన్నారు అని తెలిసినప్పుడు కలుసుకోవడానికి వెళ్తారు గదా! ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే, యోగులైనా సరే కలుసుకోవడానికి వెళ్తారు. అలా ధర్మబోధి అనే వ్యక్తి కూడా మిలారెప్ప గారిని కలుసుకున్నారు. ఆ వార్త అన్ని వైపులా వ్యాపించింది. ఓకే. అలాంటి ఒక గురువు వచ్చి మిలారెప్ప గారిని కలుసుకున్నారని అన్ని వైపులా గూడా వ్యాపించింది. ఆ ప్రాంతంలో మా గురువుగారైన మిలారెప్పపై గల భక్తి గౌరవాలు మరింత పెరిగాయి. ఇంకా ఒక గురువు పేరు హ్మ్, ప అందరికీ తెలిసినప్పుడు ఇంకా మరింత గౌరవమొస్తుంది. ఇంకా అందరూ ఆ గురువును కలుసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటారు. ఆ ప్రాంతంలో తర్కంలోను, శాస్త్రజ్ఞానంలోను పేరు మోసిన మరొక గురువులకు అసూయ రేకెత్తించడానికి ఈ ఖ్యాతి కారణమైంది. అందువలన ఆ గురువు మిలారెప్ప గారిని దర్శించి తాత్వికమైన ప్రశ్నలు వేశారు. అతీతమైన శక్తుల సహాయంతో సునాయాసంగా మిలారెప్ప గారు సమాధానమిచ్చారు. తర్వాత నేను భారతదేశానికి వెళ్ళిపోయాను. నేను తిరిగి టిబెట్‌కు వస్తున్నా అని తెలిసిన ఆయన వచ్చి నన్ను కలుసుకున్నారు. మిలారెప్ప గారి శిష్యులైన అనేక మంది ప్రఖ్యాత పురుషుల గురించి ఎన్నో గ్రంథాలు గూడా వ్రాయబడ్డాయి. ఈయన శిష్యులలో ఎంతోమంది సన్యాసం తీసుకున్న వారున్నారు. ఇంకా గురువుని ఇలా ఫాలో అయితూ అంతా ప్రచారం చేస్తూ, జ్ఞానాన్ని అందిస్తూ అలా ఎంతోమంది శిష్యులు ఆయనకు తయారయ్యారు. ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడ్డవారు. అందరూ ఉత్తమ పరిణితి కూడా చెందారు. అందుకని మిలారెప్ప గారు మానవ జాతి యందు అపార కరుణతో తమ జీవితాన్ని అనేక మంది శిష్యుల కోసం ధారపోశారు. వ్యర్థమైపోయే జీవితాలను ఉద్ధరించారు. అంటే మనము ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకేమీ తెలవనప్పుడు, మనం ఈ జ్ఞానం అందుకున్న తర్వాత మనం ఉన్నతంగా ఎదుగుతున్నామా లేదా? ఎంతో కొంత మనం నేర్చుకుంటున్నాం. అందరిలా కాకుండా ఎంతో కొంత ఇప్పుడు రోజు మనం సజ్జన సాంగత్యంలో పాల్గొనాలని చెప్తాం. ఎందుకు చెప్తాము? అందరి అనుభవాలు వింటున్నప్పుడు, అందరి డౌట్స్ వింటున్నప్పుడు, అందులో వచ్చే సమాధానాలు మనకు కూడా ఆ సమాధానం దొరుకుతుంది మనకున్న ప్రశ్నలకి. అందుకే ఖచ్చితంగా సజ్జన సాంగత్యంలో ఉండాలని చెప్తారు మాస్టర్స్. మీరు ఏమి మాట్లాడకున్నా పర్వాలేదు. ఖచ్చితంగా మీరు వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలన్న అవసరం లేదు. మీ పనులు చేసుకుంటూ మీరు ఆ జ్ఞానం విన్నారంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక విషయం అది కనెక్ట్ అవుతది. దాన్ని మీరు నేర్చుకోవాల్సింది మీకు అందుతది. కాబట్టి మేము కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తాము. మీరు వీడియో ఆపేసినా పర్వాలేదండి. మీరు ఖచ్చితంగా క్లాసెస్ వినండి. ఇప్పుడు ఇక్కడ అందరి ధ్యానంలో అనుభవాలు వినండి. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ మాట్లాడేటప్పుడు ఆ డౌట్స్ కూడా క్లియర్ అయితాయి అని చెప్తాం మనం. మినారప్ప గారి చరిత్ర ద్వారా ఆయన శిష్యులు అంటే మనందరం కూడా ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. మరి ఆయన శిష్యులు ఎంత జ్ఞానాన్ని పొందారో, మనం కూడా ఆ జ్ఞానాన్ని ఈ బుక్కు ద్వారా ఇలా మనం చెప్పుకుంటున్నాం గాబట్టి మనకు కూడా తెలిసింది. అలాగే ఇప్పుడు మరి 'పత్రి సార్' మూవీ ద్వారా ఆయన గురువు దగ్గరికి ఎలా వెళ్లారో, ఆయన
ఎలాంటి గురువు దగ్గర ఎలా శిక్షణ తీసుకున్నారో, ధ్యాన ప్రచారాన్ని ఎలా ప్రారంభించారో, ఒక్కొక్కరికి ధ్యానం నేర్పించడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇంకా ఆయన ఒక ఫుడ్ తినిపించి ఇట్లా చాలా మందికి ఆహారం లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఆహారం ఇచ్చి, "నువ్వు కొంచెం సేపు ధ్యానం చెయ్యి" అని ఇలా ఆయన ప్రోత్సహించారు. అలా చేయడం వల్ల ఇప్పుడు ఎంతోమంది ఆహ్, పిరమిడ్ మాస్టర్‌లు తయారయ్యారు. జీ పత్రి గారి జీవితంలో ఎన్నో అవమానాలు ఉన్నాయి. అభినందనలు గూడా వాళ్ళు పొందారు పత్రి సార్. మరి ఆయన చెప్తుండేవారు పత్రి సార్, "1,00,000 పుస్తకాలను నేను చదివాను" అని చెప్తుండే. మరి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచొచ్చింది అంటే, అది గత జన్మది ఉంటది. ఇప్పుడు ఆయన నేర్చుకున్న జ్ఞానము అయుంటది. 2 ఎంతో జ్ఞానాన్ని సమాజానికి అందించారు. మన అదృష్టం ఏంటంటే, మనకాయన లైవ్‌లో లేకపోయినా యూట్యూబ్ ద్వారా, పీఎంసీ ద్వారా ఆయన జ్ఞానాన్ని మనమందరం కూడా పొందుతున్నాం. మరి ఎంతో గొప్ప గొప్ప మాస్టర్‌లను పత్రి సార్ తయారు చేశారు. వాళ్ళు వాళ్ళ ప్రణాళికల ప్రకారము ముందుకెళ్తున్నారు. అలాగే వంశీ సార్ దగ్గర అంటే పత్రి సార్ దగ్గర వంశీ సార్ ఎలా శిష్యుడిగా తయారయ్యారో, మరి వంశీ సార్ ఒక గురువుగా తను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ మనకందిస్తూ, ఇలా మనం మరి వంశీ సార్‌కి కూడా ఎంతోమంది శిష్యులయ్యారు. ఇప్పుడు మనకు వంశీ సార్‌లాగా ఇంకా ఎంతోమంది శిష్యులు పత్రి సార్‌కు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్నందిస్తూ ఎంతోమంది మాస్టర్సు అలా కనెక్ట్ అయ్యి, వాళ్ళు ఏదైతే ఏ మార్గంలో అయితే వెళ్ళాలో వాళ్ళ ప్రణాళిక ప్రకారము, అలా వాళ్ళు జ్ఞానాన్నందిస్తూ ఎంతోమంది శిష్యులను తయారు చేసుకుంటూ అలా ముందుకెళ్తున్నారు. అంటే అందరూ ఆధ్యాత్మికంగా వెళ్ళే ప్రయాణం లక్ష్యం ఒక్కటే. కానీ మార్గాలు వేరు అంతే. వాళ్ళు నేర్చుకున్న జ్ఞానంలో అంటే ఒకరు చెప్పే జ్ఞానం కనెక్ట్ అయితుంది. వాళ్ళకక్కడే ఉండిపోవాలనిపిస్తది. ఇంకొకరికి ఇంకొకటి నచ్చుతది. అలాగా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర శిష్యులు కూడా ఉండి జ్ఞానాన్ని పొందుతూ ముందుకెళ్తున్నారు. మనమిప్పుడు మాస్టర్ అని అంటున్నాము. అసలు మాస్టర్ అంటే ఏంటి? మాస్టర్ అంటే జ్ఞానాన్ని నేర్చుకుంటూ, నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉండే వాళ్ళని మాస్టర్స్ అని అంటారు. మరి పత్రి సార్ ఆయన జీవితాన్ని మొత్తము ధ్యాన ప్రచారానికే మరి అంకితం చేశారు. మరి అలాగే వంశీ సార్ కూడా తన వ్యక్తిగత విషయాలు, బిజినెస్ అన్నీ వదులుకొని మళ్ళీ వంశీ సార్ కూడా ఆధ్యాత్మికంగా తన జీవితం మొత్తాన్ని కూడా ధ్యాన సాధనకు, ధ్యాన ప్రచారానికి, జ్ఞానాన్ని అందించడానికి తన జీవితాన్ని ధారపోస్తున్నారు. మరి మనమందరము గురువులుగా అంటే అందరిని గురువులుగా ఆహ్, చెయ్యాలనే ఒక లక్ష్యంతో వంశీ సారు ఇలా మనకు సద్గురు మూమెంట్స్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, ఇలాంటి అవకాశాలిచ్చి, మనల్ని గూడా గురువులుగా తయారు కావడానికి ఇలాంటి అవకాశాన్ని మనకు వంశీ సార్ ఇచ్చారు. మరి అందుకే గదా! మనకు ఇప్పుడు మనం కొత్తగా వచ్చాం. కొత్తగా వచ్చినప్పుడు ఏదన్నా మాట్లాడాలన్నా, కనీసం వీడియో ఆన్ జేసుకోవాలన్నా చాలా భయముంటది. మరి ఎలా మనం అవన్నీ పోగొట్టుకుంటున్నాం అలాంటి భయాలన్నిటిని అంటే, మరి ఇలా చెప్పడం ద్వారానే గదా! నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు అసలు వీడియో గూడా ఆన్ చేసేదాన్ని గాదు. చాలా భయం. ఎంత భయమంటే మాట గూడా వణికేది. తర్వాత కొన్ని రోజులకు వీడియో ఆన్ జేశా. తర్వాత ఓకే. ఏది రాకున్నా సరే ఇక్కడ మాస్టర్స్ అందరూ గూడా అందరిని ప్రోత్సహిస్తారు. ఎలా చెప్పినా మనము అంగీకరించాలి. వాళ్ళని ప్రోత్సహించాలి. పత్రి సారు అలా అందరిని ప్రోత్సహించడం వల్లనే ఎంతోమంది మాస్టర్స్ తయారయ్యారు. ఇక్కడ మనం గూడా అదే ప్రాసెస్‌లో మనకు గురువులు అందించిన జ్ఞానంతో మనం కూడా అదే ప్రాసెస్‌లో ఉన్నాం. అంటే మనము కొత్తగా వచ్చినప్పుడు ఎన్నో భయాలుంటాయి. మనం కరెక్ట్‌గా చెప్తున్నామా? లేదా తప్పు చెప్తున్నామా? అని ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. కానీ అప్పుడు మనల్ని అందరూ సరిచేసేవాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ మనకు తోడుగా ఉన్నారు గదా! అలా మనము గురువులుగా ఎదగడానికి మనకు వంశీ సారు చక్కటి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. వంశీ సార్‌కి ఎన్నో కృతజ్ఞతలు మనం చెప్పుకోవాలి మాస్టర్స్. మరి ఇక్కడితో ఈ చక్కటి సంఘటన అనే అధ్యాయం పూర్తయింది.
ఇప్పుడు 13వ అధ్యాయము హత్య ప్రయత్నం. మరి గురువులుగా మారినప్పుడు ఇక్కడ గురువు అసూయ వచ్చేస్తది గదా! ఒక ఊర్లో ఒక గురువున్నాడు. ఆయనని ఎంతో గౌరవిస్తారు. ఆయనకు దగ్గరికి వచ్చి భక్తులు ఆయన ఆశీర్వాదాలు అందుకుంటారు. అలాంటప్పుడు ఆ ఊరికి ఇంకొక గురువు వచ్చి, ఆయన గొప్ప పేరు పొందినప్పుడు, ఇంకా ఆ ఊర్లో ఉన్న గురువుకి ఎంత అసూయ వచ్చేస్తుంది. అలాంటి అసూయ, ద్వేషాలు కూడా వచ్చాయి మిలారెప్ప గారికి. మరి అలాంటి వాళ్ళు అందరి ముందల వాళ్ళని ఎలాగైనా చెడ్డగా చేయాలని చూస్తారు. అయినా సరే మిలారెప్ప గారు తనకున్న జ్ఞానంతో వాళ్ళకు సమాధానాలు ఇచ్చారు. అది ఇక్కడితో అయిపోయింది మాస్టర్స్. మరి ఈ హత్యా ప్రయత్నం అనే టాపిక్‌లో మరి ఇంకా మిలారెప్ప గారికి ఎలాంటి సంఘటనలు ఎదురైతాయి? ఎంతమంది అసూయ, ద్వేషాలతో మిలారెప్ప గారి దగ్గరుంటారో మనము ఇప్పుడు తెలుసుకుందాము. బ్రిస్ అనే ప్రాంతంలో సాకువ అనే మహా పండితుడుండేవాడు. ఆయనకు గేష్ అనే బిరుదు ఉండేది. ఇంకా పండితులకు బిరుదులొస్తుంటాయి గదా! అలా గేష్ అనే బిరుదు ఉంది. బ్రిస్ అనే ఆయనకు. బ్రిస్ అనే ప్రాంతంలో సాకువ అనే ఆయనకి. ఈ గేష్ అనే బిరుదు పాండిత్యంలో అపార ప్రజ్ఞ కలిగిన వారికి ఇవ్వబడేది. ఆ గేష్ అనే బిరుదు ఎవరికంటే వాళ్ళకు ఇవ్వరంట. అపార ప్రజ్ఞ కలిగిన వాళ్ళకి ఆ బిరుదు వస్తుందంట. మిలారెప్ప గారు ఆ ప్రాంతానికి రాకముందు, ఆ బ్రిస్ అనే ప్రాంతపు ప్రజలందరి హృదయాలలో అగ్రస్థానాన్ని ఈ గేష్ గారే ఆక్రమించి ఉండేవారు. మిలారెప్ప గారు ప్రాంతానికి వచ్చాక ఆయన ఖ్యాతి ఆ ప్రజల్లో వ్యాపించింది. అందువలన సాకువ హృదయం అసూయతో నిండిపోయింది. అయితే పైకి ఆయన మిలారెప్ప గారిపై ఎంతో గౌరవాన్ని ప్రదర్శించేవారు. కానీ హృదయంలో మటుకు ఎంతో అసూయతో ఉండేవారు. చూడండి మాస్టర్స్, ఇక్కడ ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం గదా! అలా ఆ గురువు ఇంకా మిలారెప్ప గారిపై ఎంతో అసూయ, ద్వేషంతో ఉండేవారంట. మిలారెప్ప గారు ఏది చెప్పినా అది హ్మ్, దాంట్లో ఏ లోపాలున్నాయని తను వెతుకుతూ ఉండేవాళ్ళంట. అయితే ఒకసారి ఇలాగే మిలారెప్ప గారిని ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక వివాహానికి పిలిచారు మిలారెప్ప గారిని. పిలిచినప్పుడు మిలారెప్ప గారికి ముందు స్థానం ఇచ్చారు. తర్వాతే అక్కడ ఆయన గేష్ అని బిరుదొచ్చింది గదా! ఆయనకి ఆ స్థానాన్నిచ్చారు. అప్పుడు ఆ వివాహంలో ఈ గేష్ అనేటాయన ఏం చేశారంటే ఇప్పుడు మన దగ్గర మాస్టర్స్, గురువులు, పత్రి సారయినా సరే, వంశీ సారయినా సరే, మనం కాళ్ళు మొక్కితే మళ్ళీ కాళ్ళు మొక్కుతారు. ఏ గురువులైనా సరే కాళ్ళు మొక్కొద్దు అని చెప్తారు. అయితే ఇక్కడ ఆయన ఏం చేశారంటే, మిలారెప్ప గారికి సాష్టాంగ నమస్కారం జేస్తారు. ఆ గేష్ అనే ఆయన. అయితే ఆయనేమనుకుంటాడు ఆయన మనసులో అంటే, నేను సాష్టాంగ నమస్కారం చేస్తే తిరిగి ఆయన కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారు అని ఆయన లోపల ఉంది. ఆయన చేస్తారనమాట. కానీ మిలారెప్ప గారు మాత్రం మార్ప గారికి అంటే ఆయన గురువు గారికి తప్ప ఎవ్వరికీ కూడా అలాంటి నమస్కారము చేసేవారు కాదంట. కానీ ఇక్కడ గేష్ అనేటాయన అలాంటి అంటే ఆయన గూడా నాకు మిలారెప్ప గూడా నాకు నమస్కారం చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. కానీ మిలారెప్ప గారు చెయ్యరు. చెయ్యకపోయేసరికి ఆయనకింకా పట్టరాని కోపమనమాట. ఎందుకంటే అందరి ముందు ఆయన తక్కువ అన్నట్టుగా ఆయనే ఒప్పుకున్నట్టు అయింది గదా! ఆయనకు మిలారెప్ప గారికి నమస్కారం జేసినప్పుడు. ఇంకా అది ఆయనకు ఎంత బాధయిపోయిందంటే అంత కోపము, ద్వేషం పెంచుకున్నాడింక దాంతో. తనకు గల పాండిత్యంలో ఈషన్ మాత్రం కూడా మిలారెప్ప గారికి లేదని అతిథులందరూ ఎదుట నిరూపించి ఆయనను తక్కువ జేయాలని చూస్తుంటాడు. కానీ ఆ ఉద్దేశంతో ఆయనేం చేశాడు, ఎలాగైనా సరే ఎలాగో నమస్కారం చేయలేదు. ఆయన ముందు ఒక బుక్కు తెరిచి ఆయనను ప్రశ్నలడిగి అందరి ముందు ఆయనకేది తెలియదని నిరూపించాలని ప్రయత్నిస్తాడనమాట. ప్రయత్నించినప్పుడు
అలా పుస్తకం తీసి ఇలా అడుగుతుంటాడు. "ఓ మిలారప్ప గారు, దయచేసి ఈ గ్రంథాన్ని నాతో పాటు చదువుతూ, ఇందులో నాకు అర్థం కాని విషయాలను వివరించి చెప్పగలరా?" అని అడిగాడు. అయితే మా గురువుగారికి అవతలి వాడి మనసు ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. మిలారప్ప గారు ఎంతో గొప్ప జ్ఞానం పొందిన వ్యక్తి. ఎంతో శక్తులున్న వ్యక్తి. మరి ఆయన ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు, ఆ పుస్తకంలో ఎలాంటి జ్ఞానం ఉందో మిలారప్ప గారికి మొత్తము తెలుసు. ఆయన ఎందుకలా అడుగుతున్నాడో గూడా మిలారప్ప గారికి అర్థమైపోతుంది. మనిషి హృదయంలో సహజంగా ఉండే 8 రకాల లౌకిక ఆశలను నువ్వు త్యజించాల్సి ఉంటుంది. అంతేకాదు, నేనొక పరిమితుడైన వ్యక్తినని నీ హృదయంలో నాటుకొని ఉన్న ఆ విశ్వాసాన్ని నీవు అతిక్రమించి ఉండాలి. మిలారెప్ప గారు చెప్తున్నారు. అసలు నీ హృదయంలో ఎలా ఉంది అంటే, నీకు కొన్ని మాత్రమే తెలుసు. ఇంకేమీ తెలియదు అని మిలారెప్ప గారి గురించి ఆయన ఏమనుకుంటున్నారో మిలారెప్ప గారే చెప్తున్నారిక్కడ. కానీ నువ్వు దాన్ని అన్ అతిక్రమించాలి. అంటే దాన్ని నీ లోపల నుంచి తీసేయాలని చెప్తున్నారు. ప్రశ్నలకున్న సమాధానాలను కంఠస్థం చేసి వాగ్వాదంలో ప్రతివాడిని ఓడించాలనే ఉద్దేశంతో నేనెప్పుడూ కూడా చదువుకోలేదు. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఓడించాలనే ఉద్దేశం నాకు లేదు. కనుక అలా చేసినట్లయితే సత్యమైన మార్గాన్ని గురించి మనస్సు గందరగోళం పడుతుంది. సత్యమైన మార్గానికది మార్గం కాజాలదు. ఇప్పుడు నేను చెప్పేదంతా విను అంటూ ఆశువుగా ఒక తత్వాన్ని పాడారు మిలారప్ప గారు. ఆ తత్వంలో నేను, నువ్వు అనే మనకందరికీ పొరపాటుగా ఉండే భ్రాంతిని నశింపచేసి సర్వం ఒకటే అనే తెలుసుకునే జ్ఞాన మార్గం గురించి వాళ్ళు పాడారు. చూడండి, ఆ ఎదుటి వ్యక్తి తనను ఎలా అడుగుతున్నాడు, అసలు ఎలా క్వెషన్స్ అవన్నీ కూడా మిలారప్ప గారికి తెలిసిపోయినాయి. కాబట్టి మిలారప్ప గారు చెప్తున్నారు, "నువ్వు అడిగే ప్రశ్నలకు" ఇప్పుడు మనం ఒక బుక్కు చదువుతున్నాము అంటే ఆహ్, మనం ఎవరి కోసమో చదవం గదా! దాన్ని. అదే మిలారప్ప గారు ఇక్కడ చెప్తున్నారు. నేను సమాధానాలు కంఠస్థం జేసి అంటే ఒకరిని ఓడించాలనే ఉద్దేశంతో నేనెప్పుడూ గూడా బుక్కు చదవలేదు. నేను నేర్చుకోలేదని చెప్తున్నారు. అలా చెప్తే మరి వాళ్ళకు అలా గూడా ఇప్పుడు మనమందరం కూడా ఎన్నో బుక్స్ చదువుతున్నాం. ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. కానీ దాంట్లో సమాధానం ఇంకొకరికి నేనిది చెప్పాలనే ఉద్దేశంతో మనం ఎప్పుడు అలాంటి ఉద్దేశంతోని చదవము. ఓకే. వాళ్ళని ప్రశ్నలడగాలి. ఇవి వాళ్ళేం జెప్తారో ఇప్పుడు సార్ జెప్తారు గదా! వంశీ సార్. కొంతమంది గురువుకే సాయిబాబా దగ్గరకొచ్చినప్పుడంట గురువుకే పరీక్షలు పెట్టేవాళ్ళుంటారంట. కానీ అలా ఎప్పుడు ఉండొద్దు మాస్టర్స్. దాన్ని మనము పరిప్రశ్న అంటే వినయంగా అడగాలి. మనము గురువును తనకి తెలుసా? తెలవదా? అని అడిగే అలా ఎప్పుడూ అలాంటి ఆలోచనతోని అడగొద్దు. అంటే మనం ఎంతో వినయంగా ఆ ప్రశ్న గురించి, దాని గురించి తెలుసుకోవడానికి మనం ఎంతో వినయంగా అడగాలి గురువును. దాన్ని పరిప్రశ్న అంటారు. సార్ ఎన్నో సార్లు చెప్పారు. ఇలా మిలారెపా గారు తనకి చెప్తున్నారనమాట. నాకు మనసెప్పుడు సత్యాన్ని గుర్తించిన ఆలోచనలతోనే నిండి ఉంది. కనుక దాన్నుండి ప్రక్కదారులు పట్టించే వాటిని పట్టించుకోలేదు. నేను ప్రేమ గురించి, కరుణ గురించి నిరంతరము చింతన చేయడం వలన నాకు ఇతరులకు భేదం తెలియకుండానే ఉంది. అంటే తనకు, ఇతరులకు తేడా ఏమీ తెలియకపోయేదంట. అంటే కరుణ, ప్రేమ అలాంటివే. కరుణ సాధ్యము, ప్రేమ సాధ్యం. తను తప్పిస్తే అంటే ఆ 2 తప్పిస్తే ఆయన ఇంకా ఏ స్థితిలో ఉండేవాడు కాదు అని చెప్తున్నారు. అంటే సర్వులను ప్రేమించడం మాత్రమే ఆయనకు తెలుసు. వాళ్ళను కరుణించడం కూడా చేతనవుతుంది. అంటే మిలారప్ప గారు ఎప్పుడు కూడా ఎప్ ప్రేమ, కరుణతోనే అంటే తనెప్పుడు ధ్యాన స్థితిలోనే ఉండేవారు. ప్రతి ఒక్కరిని మనం విన్నాం కదా! ఇంతకుముందు వారాలలో గూడా ఆయన ఎప్పుడు గూడా ఆత్మస్థితిలోనే ఉండేవారు. తను ధరించే బట్టలు కానీ, ఇతర వాళ్ళు ధరించే బట్టలు కానీ, అలా ఎప్పుడు కూడా ఆయన వ్యత్యాసం చేసుకోలే. ఎంతమంది వచ్చి ఆయనను అన్నా కూడా
ఆయన తను పొందిన జ్ఞానాన్ని నేను ఆ జ్ఞానం పొందడానికి ఈ జన్మ ఎంతో అదృష్టం చేసుకున్నాను. ఇలాంటి గురువు దొరికిండ్రు నాకు. మార్పగారు ఇలాంటి గురువు దొరికి నేను ఎంతో బుద్ధుడిని అయ్యే స్థితికి నేను వెళ్తాను అని ఆయన ఎన్నో సార్లు చెప్పారు. కాబట్టి ఆయన లోపల ఎలాంటి ద్వేషం కానీ, ఏది గాని లేదు. ఆయన అన్ని ప్రశ్నలు అడుగుతున్నా కూడా. ఆయన తెలుసుకున్నదే చెప్తున్నారు. నిరంతరం నా గురువుని సేవించడం వల్ల ఈ లౌకికమైన హోదాలు, అధికారం అనే వాటిని నేను పూర్తిగా మర్చిపోయాను. నిరంతరం నా కులదేవతల గురించి, పాలకులైన ఇతర దేవతల గురించి ధ్యానించడం వలన నేను మానవ శరీరంలో ఉన్నానన్న సంగతే మర్చిపోయాను. ఆయనెప్పుడూ ఆత్మస్థితిలో, తదేకంలో ఉండేవాళ్ళు గాబట్టే అవన్నీ కూడా ఆయన మర్చిపోయారు. అంటే తన శరీరంలో ఉన్న యావత్తు శక్తులను దైవీ శక్తులుగా ధ్యానించడం అన్నమాట. ధ్యానించగా శరీరంలో ఉండే శక్తులన్నీ దైవీ శక్తులుగా అనిపిస్తాయే గాని, నా శరీరం అనిపిచ్చిందన్నమాట. అంటే ఆయన శరీరం అని ఎప్పుడూ కూడా ఆయనకు అనిపియలే. అదొక దైవీ శక్తిగానే అనుకున్నాడాయన శరీరాన్ని. కళ్ళకు చూచే సామర్థ్యం ఉంది. ఇక్కడ దేవత పనిచేయడం ఎప్పుడు గుర్తు వస్తుందే గాని, నా కళ్ళు చూస్తున్నాయనుకోడన్న మాట. అంటే ఇప్పుడు మనము అనుకుంటాం గదా! మన శరీరంలో అశ్విని దేవతలుంటారు. వాళ్ళే మన శరీరాన్ని అంతా కూడా నడిపిస్తారు. మన శరీరంలోని అవయవాలన్నీ అలా నడుస్తున్నాయి, అలా జరుగుతున్నాయి. అసలిప్పుడు ఏం చెయ్యకుండానే భగవంతుడు సృష్టించిన శరీరం ఇది. మరి మనం ఏం చెయ్యకుండానే అవి ఏవేవి ఎలా జరగాలో అన్ని ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి. మన పని మనం జేస్తున్నా కూడా అక్కడ ఒక శక్తి అనేది ఉంటుంది. అదే జరుగుతుంది. అలా ఆయన లోతుగా భావించి అంటే ప్రతి దాన్ని గూడా ఆయన దైవీ శక్తి అనే భావించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం గదా! మన లోపల అశ్విని దేవతలుంటారు. వాళ్ళు అన్నీ కూడా మన లోపల ఇప్పుడు కిడ్నీస్ చేసే పని, లివర్ చేసే పని, హార్ట్ బీట్ ఇవన్నీ కూడా ఏంటివి? అదంతా గూడా దైవీ శక్తే కదా! కానీ మనం ఎప్పుడన్నా అలా ఆలోచిస్తామా? ఏమీ ఆలోచించం. ఈ భగవంతుడిచ్చిన శరీరంలో ఒక చిన్న పార్ట్ ఏదన్నా డిస్టర్బెన్స్ అయిందంటే అయిపాయే. మనం ఇంకా ఏమి చేయలేని పరిస్థితి. అప్పుడు మళ్ళీ హాస్పిటల్‌లో తిరగడము, దాన్ని సరి చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి ఈ శరీరం అంతా కూడా ఎంతో దైవీ శక్తితో నింపబడి ఉంది అని ఆయన తెలియజేస్తున్నారు. నేను గూడా చాలా సార్లు ఆహ్, కృతజ్ఞతలు చెప్పుకోవడము, ఆ పార్ట్స్ అన్నిటికి ఓకే. మన లోపల అశ్విని దేవతలుంటారు. వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు మిలారప్ప గారు చెప్తూ ఉంటే ఓకే. అంటే ఆయన లోతుగా భావించి దాన్ని అంటే మన శరీరంలో ప్రతీది కూడా దైవీ శక్తే. దైవశక్తి అనేది ఆయన లోపల అలాంటి భావననే ఉంది. ఇప్పుడు మన కళ్ళు చూస్తున్నాయి అంటే అది గూడా ఒక దైవమే చూస్తుంది. అంటే మనమే పరమాత్మ కదా! అంత లోతుగా ఆలోచించాలంటే మనకు చాలా టైం పడుతుంది మాస్టర్స్. ఇప్పుడు ఇది చెప్పుకుంటున్నాం, ఇది తెలియజేసుకుంటున్నాం గాబట్టి ఓకే. అని మనకు ఇవన్నీ ఇలా అని అర్థమైతుంది. కానీ మనం చెప్పుకుంటాం మాట వరకే. కానీ దాన్ని అలా భావించాలి అంటే చాలా టైం పడుతుంది. ఎప్పుడూ ధ్యానించడం వలన ఒక దాని గురించి ఆశపడడం గాని, ఒక దాని గురించి భయపడడం కానీ ఏమిటో నేను మర్చిపోయాను. ఆయన అన్ని ప్రాపంచికంలోనే లేరసలు. ఎప్పుడు ఏకాంతంలో ఉండి అధ్యయనం చేయడం వల్ల నేను ఇతరులను అడిగి తెలుసుకోవడం మర్చిపోయాను. అంటే ఏకాంతంలో ఉండి తన లోపలికి తను వెళ్లి అన్నీ తెలుసుకుంటున్నాడు. ఇంకా వేరే వాళ్ళని అడగడం కూడా మర్చిపోయారు. అన్నిటికి అతీతంగా ఉండే అద్వితీయమైన ఆ సత్యము మీద ధ్యానం చేస్తుండడం వలన మామూలుగా ఉంటే నా తత్వం గురించి మర్చిపోయాను. నా శరీరం చాలా కాలం నుండి ముక్తావస్థలో జీవిస్తూ ఉండడం వలన మామూలుగా ఉండే సాంప్రదాయాలు, ఆచారాల గురించి కూడా నేను మర్చిపోయాను. అసలు మామూలుగా మానవులు ఎలా ఉంటారో, ఎలాంటి తత్వంలో ఉంటారో కూడా ఆయన మర్చిపోయారు. సాంప్రదాయాలు, ఆచారాలు అవన్నీ కూడా ఎప్పుడో ఆయన మర్చిపోయారు. ఎందుకంటే ఆయన ఆత్మస్థితిలో పరమాత్మతోనే ఉండేవారు కాబట్టి. ఎప్పుడూ నిరాడంబరంగాను, వినమ్రతతోనూ ఉండడము, మానసికంగాను, శారీరకంగాను అలవాటై ఉండడం చేత
బలవంతుడు, గర్విష్టి మామూలుగా ప్రవర్తించే రీతులుంటాయనే సంగతి కూడా మర్చిపోయాను. ఎంత బాగా వివరించారు చూడండి మాస్టర్స్. నా శరీరాన్ని నేను ఆశ్రమంగా తలచడానికి బాగా అలవాటు పడడం వలన సన్యాసాశ్రమంలో ఉండే సుఖము, సంతోషము మొదలైన వాటి గురించి కూడా నేను మర్చిపోయాను. అనిర్వచనీయమైన దానిని నిరంతరం చింతన చేయడం వలన వ్యాకరణము, పదాల ఉత్పత్తి గురించిన విద్యను కూడా నేను మర్చిపోయాను. అనిర్వచనీయమైన స్థితిలో ఉండడం వలన మాటలు అలాంటి మాటల అర్థాలు కూడా నేను మర్చిపోయాను. ఈ గ్రంథానికి అర్థం కావాలంటే మామూలు వ్యాకరణ గ్రంథాలు నీకు దొరుకుతాయి. అందులో వెతుక్కుంటే నీకు అర్థాలు లభిస్తాయి అని గేష్‌కు సమాధానమిచ్చారు. ఆయన గేష్ ఒక బుక్కు తెలిసి దానిలో ఉన్న జ్ఞానాన్ని నాకు అర్థం చెప్పు అంటే మిలారప్ప గారు ఇంత వివరణ ఇచ్చారు మాస్టర్స్. అయితే ఈ మాట చెప్పే వరకి ఆయన సమాధానం ఇంకా మిలారప్ప గారు చెప్పిన సమాధానం అసలాయనకు నచ్చనే నచ్చలేదు. అందుకు మీ వంటి యోగికి ఇలా మాట్లాడితే సరిపోతుంది. కానీ ఈ రకమైన మాటలు చెప్పడం సరియైన పాండిత్యము, విద్య అనిపించుకోదు. ఇంకా నీకు వీటన్నిటిలో పాండిత్యం ఉందనుకొని నీకు నేను ఇందాక నమస్కరించాను అనేసరికి అక్కడికి వచ్చిన అతిథులందరికీ గేష్ మీద కోపం వచ్చేసింది. మరి ఇదంతా మిల్లారెప్ప గారు చెప్పిన తర్వాత, ఆ గేష్ గారు ఏమంటున్నారు, "అసలు నీకు పాండిత్యం ఎంతో తెలుసనుకోని నేను నీకు నమస్కరించినా, ఇదంతా నీకు తెలవదని తెలిసుంటే నేనసలు నీకు నమస్కరించేవాడినే కాదు" అని చెప్తున్నారు. అలా అనేసరికి ఇంకా అక్కడ ఉన్న అందరికీ కూడా గేష్ శిష్యులకు కూడా చాలా కోపమొచ్చిందంట. అంటే ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తి అలా చెప్తే ఎలా అనిపిస్తది? కోపమొస్తది గదా! అలాగే అందరికి గూడా కోపమొచ్చేసింది. అందులోనూ ప్రత్యేకించి గే శిష్యులు కూడా ఆయన మీద కోపం బాగా వచ్చేసింది. "గేష్ గారు మీరు బాగా చదువుకున్న వారైతే కావచ్చు. మీలాంటి పండితులు ప్రపంచంలో ఎంతమందైనా సరే ఉండొచ్చు గాక. మీరందరూ కలిసి కూడా మిలారెప్ప గారి ఒంటి మీదున్న వెంట్రుకతో సాటి రారు" అని చెప్తున్నారు. ఇంకా మా వాళ్ళ శిష్యులు అందరూ కూడా అక్కడ మిలారెప్ప గారి శిష్యులు, వాళ్ళ శిష్యులు, కేష్ గారి శిష్యులు వీళ్ళందరికీ గూడా కోపం వచ్చి, "మీరు మిలారెప్ప గారికి ఎంత మాత్రం మీరు సరిపోరు. ఇంకా మీరు చేసే వ్యాపారాలు మీరు అవన్నీ చేసుకోండి." అంటే ఆయనకు డబ్బు చూసుకొని ఆహ్, ఇంకా వడ్డీ వ్యాపారాలు ఇలాంటివి అన్నీ కూడా ఆయన ఉన్నారు. ఆయనకున్నాయన్నమాట. ఇంకా ఆధ్యాత్మిక సంగతి అంటే, ఇంకా ఆయన ఏ గ్రంథాలు, పాండిత్యం నేర్చుకున్నారో అవన్నీ తెలుసు. ఇంకా ఇవి తెలియకుంటే ఆయనకేమి తెలియదన్న దాంట్లోనే ఉన్నారు. ఇలా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేసరికి ఆ గురువు గారికి కోపం వచ్చింది. ఇంకా ఆ శిష్యులందరూ అలా అనేవరకి కోపం వచ్చింది. అందరూ ఏకగ్రీవంగా తనని వ్యతిరేకించారు. అలా మాట్లాడేసరికి ఆయన మూతి ముడుచుకొని, ఇంకా ఆయన కోపంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. అప్పుడాయన తాను ఇలా అనుకున్నాడు. ఆ గేష్ గారు అందరూ అలా అనేసరికి ఆయనకు ఇంకా చిన్నబుచ్చుకొని ఆయన లోపల ఇలా అనుకుంటున్నాడు. ఈ మిలారెప ఒట్టి మూర్ఖుడు. ఊరికే తిక్కగా వ్యవహరిస్తుంటాడు. ఏదో లేనిపోనివన్నీ సృష్టిస్తూ ఉంటాడు. తద్వారా నిజమైన సాంప్రదాయాన్ని తారుమారు చేస్తున్నారు. వారి కానుకలన్నీ తీసుకొని నిజమైన భక్తుల్ని మోసగిస్తుంటాడు. ఈ జిల్లా మొత్తంలో నాకు గల పెద్ద పలుకుబడి, నేను సంపాదించిన ధనము, నేను సాధించిన ఇంత విజ్ఞానం కలిసి వాడి ముందు కుక్కకు కూడా సాటి కాలేదే. ఇక ఊరుకునేది లేదు. దీన్ని గురించి ఏదో ఒకటి చేసి తీరుతాం అని అనుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తన ఊరికి వచ్చిన తర్వాత గేష్ గారు ఎలా ప్రవర్తించారు అంటే, ఒక వ్యక్తి ఎంతో గొప్పగా అందరూ గౌరవిస్తూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయిండు. ఆయన ఊరికొచ్చి ఆయన ముందు ఆ ఊర్లో ఆయన్నే గొప్ప. కానీ మిలారెప్ప గారొచ్చిన తర్వాత అందరూ ఆయననే గౌరవిస్తున్నారు. ఆయనని గొప్పగా చేస్తున్నారు. అప్పుడింకా ఇతనికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంతో ఎన్ని ప్రశ్నలు వేశారు. అయినా గాని మిలారెప్ప గారు ఎంతో సామాన్యంగా ఆయనకు సమాధానమిచ్చారు.
అంటే నేను ఇవన్నిటిని గూడా ఎప్పుడో వదిలేసాను. ఇవన్నిటికి నీకు అర్థాలు కావాలంటే మనకు గైడ్స్ ఉంటాయి గదా! బుక్కులో అన్ని మీనింగ్స్ ఉంటాయి. అలాంటి బుక్కు వ్యాకరణాల అర్థాల బుక్కు వెతుక్కో. అది తీసుకొని ఆ బుక్కులో నీకు అన్ని వెతుకు. నీకన్ని సమాధానాలు దొరుకుతాయి అని చాలా ఈజీగా చెప్పేశారు. కానీ అలాంటి గురువు పట్ల మరి మిలారప్ప గారు ఇంత ఓపికగా, సహనంతో ఆయనకు సమాధానం ఇచ్చినా కూడా ఆహ్, మరి 'కేష్' గారు ఆయన లోపల మిలారప్ప గారి పట్ల ఎంత ద్వేషం, భావం ఉంది చూడండి. కానీ ఒక వ్యక్తి ఎదిగినప్పుడు ఇంకొక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అంటే, మనకు ఎగ్జాంపుల్‌గా చూడాలి అంటే 'స్వాతి కిరణం' మూవీ అందరికీ తెలుసు గదా! హ్మ్. ఆ మూవీలో ఏంటి అసలు ఒక చిన్న పిల్లవాడు తనకు పుట్టుకతో ఎంతో సంగీతం వచ్చేస్తుంది. మరి ఆయన మమ్ముట్టి ఎంతో పెద్ద గొప్ప స్థాయిలో ఉంటారు. ఆయన దగ్గర నేర్చుకుంటూ ఈ అబ్బాయి పాటలు పాడుతూ ఉంటే అసలు తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే నాకంటే గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు అని. అంటే అక్కడ ఒక అసూయ వచ్చేస్తుంది. నాకంటే గొప్ప స్థితికి వెళ్తున్నాడు అని. అంటే నా శిష్యుడు గొప్పగా ఎదగాలని కోరుకుంటారు గురువులెప్పుడూ కానీ, నా శిష్యులు నన్ను మించి ఎదుగుతున్నారు అని ఒక అసూయ ఏర్పడిందంటే, ఆ మమ్ముట్టి ఆ అబ్బాయి పట్ల ఎలా ప్రవర్తిస్తాడంటే, ఇంకా ఎక్కడ వెళ్ళినా, ఏది చేసినా తప్పు పట్టడమే. నువ్వు ఎలా పాట పాడినా తప్పు పట్టడమే. అసలు ఆ అబ్బాయిని ఏది పాడినా అందులో తప్పులు వెతకడమే సరిపోతుంది. ఇక్కడ ఈయన జ్ఞానాన్ని కోల్పోతున్నాడని ఆయన దృష్టి పెట్టలే. అంటే ఒక అసూయ మనిషి లోపల ఎంత మార్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఆహ్, మరి ఆ చిన్న అబ్బాయి అంత గొప్ప ప్రావీణ్యం ఉంది ఆ అబ్బాయికి దాంట్లో. ఎంతో ప్రోత్సహించి తనను ఇంకా ముందుకు తెప్పియాలి. కానీ ఇంత గొప్పవాడైనా సరే తన లోపల ఒక అసూయ వచ్చిందంటే అంత చిన్న పిల్లవాడని కూడా చూడకుండా తననెప్పుడూ వ్యతిరేకిస్తూ తన లోపలున్న జ్ఞానాన్నంతా పోతుంది. అది దృష్టిలో పెట్టుకోరు వాళ్ళు. ఆహ్, ఎదుటి వాళ్ళ లోపల ఉన్న జ్ఞానాన్ని వాళ్ళనెప్పుడు విమర్శించాలి, ఎప్పుడు తక్కువ జేయాలనే జూస్తారు కానీ, తన లోపలున్న జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలి అన్న ఆలోచనతో అస్సలు ఉండరు అండి. ఎందుకంటే, అంటే అసూయ పెరిగినప్పుడు అలా అవుతుంది. కాబట్టి మనమెప్పుడు కూడా ఎవ్వరి పట్ల కూడా మనము అసూయ పొందొద్దు. అంటే అసూయ పడొద్దు మనము. ఇప్పుడు మనము ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. ఓహ్! ఓకే. వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్నే వచ్చారు. ఎంత గొప్పగా చెప్తున్నారు అని ఇలా అసూయ పడడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి జ్ఞానం వాళ్ళది. ఎవ్వరు ఈ భూమి మీదకి ఎందుకొచ్చారో మనకు తెలియదు. ఏ జ్ఞానం అందించడానికి వచ్చారో మనకు తెలియదు. దానివల్ల ఇప్పుడు గ్రూప్‌లో 20 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు నేనొక ఇది చెప్తున్నాను. 20 మంది ఉన్నారంటే, ఆ 20 మందిలో కనీసం ఒక్కరికన్నా అది ఉపయోగపడుతుంది. పత్రి సారంట తను ధ్యాన ప్రచారం చేయడానికి ఒక్కొక్కరికి ధ్యానం నేర్పించడానికి వెళ్ళినప్పుడు ఒకసారి బెంగుళూరు వెళ్లారంట. బెంగుళూరు వెళ్తే అక్కడ ఆ హాల్‌లో వీళ్ళు వెళ్ళేసరికి టైం అయిపోయింది. అయిపోయేసరికి అక్కడ ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారంట. సార్ క్లాస్ వినడానికి. ముగ్గురు స్టేజ్ మీద 5 మందున్నారు. కూర్చునే వినేవాళ్ళు ముగ్గురున్నారు. కానీ పత్రి సారు ఏమి ఆలోచించకుండా ఆ ముగ్గురికి 2 గంటల పాటు జ్ఞానాన్నందించారంట. వాళ్ళలో ఇద్దరు చాలా గొప్ప మాస్టర్స్ అయ్యారంట. అంటే కాబట్టి మనము ధ్యానం చెప్పినప్పుడు గాని, క్లాసులు చెప్పినా సరే, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వింటున్నారు? నాకు ఇది ఎంతమందికి అందుతుంది? ఇప్పుడు నేనింత టైం తీసుకొని నేను చెప్తుంటే ఎంతమంది వింటున్నారు అని కాదు మాస్టర్స్ మనం నేర్చుకోవాల్సింది. ఇంత జ్ఞానము ఒక్కరికైనా సరే వెళ్తుంది కదా! ఒక్కరైనా దీని నుంచి బాగుపడొచ్చు కదా! అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం మనం ఎన్నో రోజులుగా ఉన్నామో, మనది ఇలా ఉంది. ఓకే. నేను నేర్చుకున్నది నేను అందిస్తున్నాను. రీసెంట్‌గా కొత్తగా వచ్చి వీళ్ళింత ఎదిగిపోయారు, అంత ఎదిగిపోయారు అలాంటి భావన మాత్రం ఎప్పుడు కూడా ఉండొద్దు. ఎప్పుడు కూడా మనము ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఓకే మాస్టర్స్ మీరిలా చెప్పండి, ఇలా చెప్పండి.
మీకిలా చెప్తే మీకు కొద్దిగా భయం పోతుంది. మీరు భయపడకండి అని ఇలా మనం ప్రతీదీ మన గ్రూప్‌లో అందరూ కూడా ప్రోత్సహిస్తుంటారు. ఎందుకంటే మనకు గురువులు అదే అందించారు. మనకు వంశీ సారు, హైమ మేడం అదే అందించారు. మనం కూడా అదే చెప్తున్నాం. కానీ ఇక్కడ ఒక గురువు శిష్యులుగా ఉన్నా సరే, లేకపోతే ఇంకొకరు మనతో పాటు ఇంకొకరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నా సరే, మన లోపల ఎప్పుడు కూడా అసూయ ఉండకూడదు మాస్టర్స్. ఎందుకంటే మన లోపల ఒక్కసారి అసూయ వస్తే మన జ్ఞానాన్ని కూడా మనం కోల్పోతాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళను తక్కువ చేయాలనే దాంట్లోనే ఉంటూ మన జ్ఞానాన్ని కోల్పోతాం మొత్తం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము మనుషులమే. మనసు ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఒక ఆలోచనొచ్చింది. నాకిది ఎందుకొచ్చింది? అసలు ఇలాంటి ఆలోచన నేను చేయకూడదు అని మనకు మనం అప్పుడే నిర్ణయం తీసుకొని దాని నుంచి బయటపడాలి. అప్పుడే మనం ఇంకా ముందుకెళ్తూ ఉంటాం ఆధ్యాత్మికంగా. మాస్టర్స్ కూడా ఆ యూనివర్స్ కూడా మనల్ని ముందుకు నడిపించడానికి మనకెన్నో దారులు కల్పిస్తుంది మాస్టర్స్. మరి ఇంకా కి మిలారప్ప గారికి ఇంకా ఎలాంటి సంఘటనలు ఎదురైతాయి? ఆయన ఎలా తప్పించుకుంటారు? అవన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్.